నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. ఒక్కోసారి ఒకరు నటించాల్సిన సినిమా మరొకరికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆ సినిమా హిట్ అయినా లేదంటే ఆ పాత్రకి పేరు వచ్చినా మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారనే కమెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. పొరపాటున ఆ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఆ సినిమాని వదులుకొని మంచి పని చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. తాజాగా శ్రీలీల విషయంలో అదే జరిగింది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన మూవీ కింగ్డమ్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల నటించాల్సి ఉంది. 2023లో ప్రకటించిన ఈ సినిమా ఆలస్యం అవుతుందనో లేదా శ్రీలీల వేరే ప్రాజెక్ట్స్తో బిజీగా ఉండడం వల్లనో కారణం ఏంటో తెలియదు, కానీ ఆ ప్రాజెక్ట్లోకి భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా వచ్చింది. అయితే కింగ్డమ్ విడుదలయ్యాక శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకొని మంచి పని చేసిందనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. నేడు థియేటర్లలో అడుగుపెట్టిన కింగ్డమ్ నెగిటివ్ టాక్నే సొంతం చేసుకుంది. సినిమా ఎలా ఉందనేది పక్కన పెడితే అసలు ఇందులో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఏదో కొన్ని సీన్స్లో అలా వచ్చి వెళ్ళిపోతుందంతే. నిజం చెప్పాలంటే అసలు ఆ పాత్ర లేకపోయినా కథకి వచ్చే నష్టం ఏమీ లేదు. ఇది చాలదన్నట్టు ఇందులో 3 సాంగ్స్ ఉంటే వాటిలో హృదయం లోపల సాంగ్లో హీరోయిన్ కనిపిస్తుంది. కానీ ఆ సాంగ్ని కూడా ఈ సినిమాలోంచి తీసేశారు. దీంతో కింగ్డమ్లో హీరోయిన్ పాత్ర ఏదో మొక్కుబడి అన్నట్టుగా ఉంది అంతే. ఇటీవల శ్రీలీల వరుస పరాజయాలను చూసింది. ఇలాంటి సమయంలో కింగ్డమ్లో భాగమై ఉంటే ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేని పాత్ర చేసిందనే విమర్శలు వచ్చేవి. ఇప్పుడు ఆ విమర్శల నుంచి శ్రీలీల తెలివిగా తప్పించుకుందని చెప్పవచ్చు. కాగా శ్రీలీల చేతిలో ప్రస్తుతం పలు సినిమాలున్నాయి. తెలుగులో మాస్ జాతర, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తోంది. అలాగే హిందీలో ఆషికీ 3, తమిళ్లో పరాశక్తి చిత్రాల్లో నటిస్తోంది.